వరీకరణ చట్టం చేయకుండా ఉద్యోగ పంతాలు విడుదల చేయడమా? వరీకరణ చట్టం చేయకుండా ఉద్యోగ పంతాలు విడుదల చేయడమా? జై మాదిగా, జై మాదిగా. నిలబెట్టుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలు వెంటనే. నిలబెట్టుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలు వెంటనే. ఎంఆర్పీఎస్ పద్మశ్రీ మందాకి చమగ నాయకత్వం, పద్మశ్రీ మందాకి చమగ నాయకత్వం. పద్మశ్రీ మహాజన నేత మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రిలే నిరసన దీక్షలు ఎడపల్లి మండల కేంద్రంలో ఈ రోజుకి 4వ రోజుకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి గారు, మీరు ఏదైతే ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం చేసిన తర్వాతనే ఈ యొక్క నియామకాలు మరియు ఉద్యోగ పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని చెప్పేసి మేము ఎంఆర్పీఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు చెప్పినటువంటి మాటని, మీరు నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటని, ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ మరియు ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా మేము ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణను మేము ఆమోదం తెలుపుతాము మరియు వాటికి కూడా వర్తింపజేస్తాము. అవసరమైతే దీనికోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి మీరు నిండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మరి ఈరోజు మీరు ఏదైతే ఉన్నదో కొంతమంది ఏదైతే ఒత్తిడికి తలగుతున్నారో మీరు మాదిలకు ద్రోహం చేసి మాలలకు కట్టబట్టే పనిగా మీరు వ్యవహరిస్తున్నారు. మీరు ఈ విషయంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ చట్టం చేయకపోతే మీకు భవిష్యత్తులో రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చేసి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరీక్ష ఫలితాలకు కూడా వర్గీకరణను దాంట్లో ఆమోదం తెలిపే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏ పోరాటానికైనా మేము సిద్ధపడి మిమ్మల్ని రాజకీయం వెంటాడుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ.